హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో లాస్ట్ టైం మనం విన్నర్స్ పబ్లికేషన్స్ సేనయ్య సార్ హిస్టరీ బుక్ రివ్యూ చేసినప్పుడు చాలామంది కూడా అబ్దుల్ కరీం సార్ బుక్ కూడా రివ్యూ చేయన్నా అని అడిగారు. సో అందుకే ఈ రోజు నేను ఆ బుక్ని రివ్యూ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో భారతదేశ చరిత్ర బై డాక్టర్ ఎం అబ్దుల్ కరీం సార్ బుక్ ఇది. మీ అందరికీ సుపరిచితమైన సారు, అదేవిధంగా సుపరిచితమైన బుక్ ఇది. సో మనమే కొత్తగా రివ్యూ చేసి ఏమీ లేదు. సో చాలామంది అడగడం వల్ల చేస్తున్నాను. సో అదేవిధంగా ఇది 2026 ఎడిషన్ కాబట్టి చేస్తున్నాను నేను. పాత బుక్ అది ఇది. సో రీసెంట్ బుక్ 2026 లేటెస్ట్ ఇక్కడ రాస్తుంది మనకి రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ బుక్ మాట ఇది. సో అందుకే రివ్యూ చేస్తున్నాను ఇది. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు సో బుక్ మొత్తం పేజ్ టు పేజ్ రివ్యూ చేయాలంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. సో మీ అందరికీ తెలిసిందే. అలాగని జస్ట్ ఏదో పేజీలు తిప్పుకుంటే పైన చేసినా కానీ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. సో అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే లాస్ట్ టైం సేనయ్య సార్ బుక్ ఎలా అయితే రివ్యూ చేశాను అదేవిధంగా జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడతాను. సో కంటెంట్ ఇండెక్స్ గురించి, అదేవిధంగా ఒక్కొక్క మోడర్న్ హిస్టరీ నుంచి 2 యూనిట్స్, మిడివల్ నుంచి 2 యూనిట్స్, అదేవిధంగా ఏన్షియంట్ నుంచి 2 యూనిట్స్, అంతే అక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ బుక్ మొత్తం అలాగే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు బుక్ గురించి తెలుసుకోవచ్చు. చరిత్ర, నెక్స్ట్ సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, సో అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయ్యేలా రివైజ్ అండ్ అప్డేటెడ్ బుక్ తీసుకొచ్చే మనకి ఎవరో కాదు, మన అబ్దుల్ కరీం సార్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ, హైదరాబాద్. ఓకేనా? సో ఇది లేటెస్ట్ ఎడిషన్ 2026 మాట ఇది మనం చేసేది. సో దీని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి దీని యొక్క కాస్ట్ చూసుకుంటే మనకి 799 ఉంది. సో మనకి ఇది 600 650 ఆ మధ్యలో పడుతుంది. అదేదో గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇండెక్స్ వచ్చి మనకి తెలిసిందే ప్రాచీన యుగ భారతదేశం మనకి 3 కూడా కలిపి ఉంటుంది మనకి బుక్లో. ప్రాచీన, అదేవిధంగా మిడివల్, అదేవిధంగా మోడర్న్. సో అన్ని సబ్జెక్టులు, అన్ని టాపిక్లు కవర్ చేశారు మనకి. సో ప్రీ హిస్టరీ కూడా ఇచ్చారు, అంటే ప్రాచీన శిలాయుగ సంస్కృతి, మధ్యయుగ శిలాయుగ సంస్కృతి అవన్నీ ఇచ్చాడు. సో అది కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏన్షియంట్లోకి వెళ్ళారు. సో డైరెక్ట్గా ఏన్షియంట్లోకి వెళ్ళలేదు మనకి ఇక్కడ, అది కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళారు. సో సింధు నాగరికత గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్ని టాపిక్స్ వరుసగా. నెక్స్ట్ అదేవిధంగా ఆర్య నాగరికత లేదా వైదిక నాగరికత. సో దాంట్లో టాపిక్స్ అన్నీ కూడా నీట్గా చూసుకోండి మీరు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో అన్ని టాపిక్స్. అందుకే ఇది స్లోగా పెడుతున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చి మనకి మౌర్య పూర్వయుగం గురించి మాట్లాడారు. షాడోష్ మహాజాన్లు, అదేవిధంగా బౌద్ధ మతం, జైన మతం, ఆజీవిక మతం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మనకి మౌర్య యుగం. తర్వాత మనకి మౌర్య అనంతర యుగం, దట్ మీన్స్ గుప్తుల పూర్వయుగం. నెక్స్ట్ గుప్తుల యుగం తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఇక్కడ గుప్తాంతర యుగం మధ్యయుగ భారతదేశ చరిత్ర. సో మధ్యయుగ భారతదేశంలో రాజపుత్ర రాజ్యాల నుంచి తీసుకొచ్చే మనకి పాల వంశం, శాన వంశం, రాష్ట్రకూటులు ఇంపార్టెంట్ మనకి. కళ్యాణి చాళుక్యులు, చోళులు. నెక్స్ట్ భారతదేశంపై ముస్లిమ్స్ దండయాత్ర. సో మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరి వీళ్ళ గురించి. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే మనకి ఢిల్లీ సుల్తాన్ల గురించి ఇచ్చారు. చూడండి, ఢిల్లీ సుల్తాన్లో అందరి దట్ మీన్స్ వంశం 5 వంశాలు ఇచ్చారు. అలా తీసుకుంటూ వస్తే ప్రాంతీయ రాజ్యాల్లో మన విజయనగర సామ్రాజ్యం ఏపీ హిస్టరీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంది మనకి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుంటే బాహ్మనీ సుల్తాన్ రాజ్యాలు, అదేవిధంగా గుజరాత్ సుల్తాన్లు, అలాగ తీసుకుంటూ వచ్చారు. అన్ని చాప్టర్లను కవర్ చేసుకుంటూ మొఘల్ సామ్రాజ్యానికి వచ్చారు. సో మొఘల్ సామ్రాజ్యంలో దాని యొక్క పూర్తి మొఘల్ పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మొత్తం సాహిత్యం అన్నీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ ఎండింగ్ వచ్చి మనకి మరాఠాలు, దట్ ఈస్ ఛత్రపతి శివాజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీని తర్వాత మనకి ఆధునిక భారతదేశ చరిత్ర. ఐరోపా వర్తకులు రాక పోర్చుగీస్, డచ్ వీళ్ళందరూ ఉన్నారు. కర్ణాటక యుద్ధాలు ఉన్నాయి, ఆంగ్ల భారతదేశ ఆక్రమణలు, సింధ్ ఆక్రమణ, పంజాబ్ ఆక్రమణ, అవధ్ ఆక్రమణ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ తర్వాత చూసుకుంటే బ్రిటిష్ పరిపాలన మరియు ఆర్థిక విధానాల గురించి ఉన్నాయి మనకి. సో ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు ఉన్నాయి, గిరిజన తిరుగుబాట్లు, సిపాయి తిరుగుబాట్లు ఇంపార్టెంట్ మనకి. రైతుల తిరుగుబాట్లు, 8 మంది విప్లవం, అదేవిధంగా పాబ్నా ఉద్యమం. నెక్స్ట్ చూసుకుంటే చంపారన్ సత్యాగ్రహం, యాక్ ఉద్యమం, బాటోలో సత్యాగ్రహం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు. నెక్స్ట్ సామాజిక మత సంస్కరణ, దట్ మీన్స్ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం వీళ్ళందరూ ఉంటారు కదా. రామకృష్ణ ఉద్యమం,
ఇవన్నీ కూడా ఎవరైతే మతాల గురించి మతంలో ఉన్న సంస్కరణ గురించి తీసుకొచ్చారో అవన్నీ కూడా టాపిక్ వైజ్ అన్ని ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి జాతీయ ఉద్యమం. ఇక్కడ నుంచి తెలిసింది మీ అందరికీ గాంధీ ఎరా స్టార్ట్ అవుతుంది. జాతీయ ఉద్యమంలో గాంధీ యుగం ఉంటుంది. సో అన్ని పాయింట్ టు పాయింట్ ఒక ఆర్డర్లో ఇచ్చారు మనకి అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూడవచ్చు మీరు. చాలా స్పీడ్గా తీసుకెళ్తాను ఎందుకంటే లెంత్ అయిపోద్ది వీడియో. సో నెక్స్ట్ చాప్టర్ వైజ్ ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ అంటే మిస్సెలేనియస్ మళ్ళీ తీసుకొచ్చారు. రెగ్యులేటర్ చట్టం, చట్టాలు అంటే మనకు పాలిటీలో అదేవిధంగా ఇక్కడ హిస్టరీలో కనెక్ట్ అయ్యే కొన్ని చట్టాలు ఉన్నాయి కదా, రెగ్యులేటింగ్ చార్టర్ ప్రభుత్వ భారత చట్టం, ఇవన్నీ కూడా ఫిట్స్ ఇండియా చట్టం. సో ఇవన్నీ తీసుకొచ్చారు. సంస్థానాన్ని విలీనం. సో ఇక్కడతో మనకి ఆల్మోస్ట్ హిస్టరీ అనేది కంప్లీట్ అవుతుంది. సంస్థానాన్ని విలీనం. సింధు నాగరికత చూసుకుంటే మనకి చాలా నీట్గా ఇచ్చారు. టాపిక్స్ కవర్డ్, ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ పేజీలు తీసుకొచ్చి అదేవిధంగా అవన్నీ ఇక్కడ మనకి తీసుకొచ్చారు టెక్స్ట్ బుక్ల వైజ్. సో ఇక్కడ చాలా నీట్గా కలర్ తీసుకొచ్చారు ప్రింటింగ్స్ మనకి. ఈజిప్ట్, చైనా, సింధు నాగరికతతో ఈక్వల్గా ఉన్న నాగరికతలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి, సో నెక్స్ట్ సింధు నాగరికత వివిధ పేర్లు, అదేవిధంగా సింధు నాగరికత నిర్మాతలు, సో అన్నీ తీసుకొచ్చారు. ప్రీ హిస్టరీ కూడా అంతా తీసుకొచ్చారు. ఆవిర్భావం తీసుకొచ్చారు. ఇక్కడతో మనకి ప్రీగా అయిపోతుంది. నెక్స్ట్ అసలైన టాపిక్లోకి వెళ్తాం మనం. సింధు నగర్ ప్రధాన పట్టణాలు ఎవరు తవ్వించారు, అదేవిధంగా ఏ సంవత్సరం తవ్వించారు, అదంతా కూడా నీట్గా టేబుల్ ఇచ్చారు. సో టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. టేబుల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మహంజదారో గురించి, హరప్పా గురించి, చనహదారో గురించి, ఇలాగే ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ని లేదా పాయింట్స్ని కవర్ చేస్తూ లోదల్, కాళీబంగన్, బన్వాలి, సర్కోటోడ, దోలవీర, సో 10 దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ నగర నిర్మాణం, అదేవిధంగా సామాజిక వ్యవస్థ, సో రాజకీయ వ్యవస్థ కూడా తీసుకొచ్చారు, పరిపాలనా వ్యవస్థ తీసుకొచ్చారు, ఆర్థిక వ్యవస్థ, సో అవన్నీ చెప్పారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనకి ఇలా చేసింది ఏంటంటే ప్రతిదీ కూడా పారాగ్రాఫ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు టెక్స్ట్ బుక్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సో పాయింట్ వైజ్ కాదు, పారాగ్రాఫ్ వైజ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ డయాగ్రామ్స్ మీద చాలా నీట్గా ఇచ్చారు మనకి. కలర్ డయాగ్రామ్స్, మహాస్నానవాటిక మహంజదారో ఎలా ఉంటుంది, అదేవిధంగా పశుపతి ముద్రిక ఎలా ఉంటుంది, ఎద్దు ముద్రిక ఎలా ఉంటుంది, నాట్యగత విగ్రహం, ఇవన్నీ బాగా ఇచ్చాడు. సో నెక్స్ట్ ప్రీవియస్ బిట్స్, ఇది ఇంపార్టెంట్ మనకి. ఒక టాపిక్ కావగానే ప్రీవియస్ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతవరకు చదివామో మనకి ఎంతవరకు గుర్తుంది అని చెప్పడానికి మాత్రమే ప్రీవియస్ బిట్స్ ఇక్కడ. సో మనకి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు, ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకు చాలా బిట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా లాస్ట్ టైము ఏపీపీఎస్సీలో లేదా ఎస్ఐ కానిస్టేబుల్ అడిగిన బిట్లే. సో ఆల్మోస్ట్ 65 బిట్స్ ఇచ్చారు. ఇది మనకి సింధు నాగరికత గురించి ఉంటుంది. నెక్స్ట్ ఆర్యుల నాగరికత లేదా వైదిక నాగరికత. సో వైదిక నాగరికతలో టాపిక్స్ కవర్, ఏమేమి టాపిక్స్ కవర్ చేశారో ఇచ్చారు మనకి. సో అవన్నీ ఇక్కడ మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు, సేమ్ సింధు నాగరికత వల్లే. సో వేదాల గురించి, వేద సాహిత్యం గురించి ఉంటుంది, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సో అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే పక్కన రాశారు. సో నెక్స్ట్ వేదాంగాల గురించి, అదేవిధంగా దాని యొక్క వివరణ గురించి కూడా ఇచ్చారు మనకి. సో నెక్స్ట్ పురాణాలు, ఉపవేదాల గురించి, ఆర్యులు జన్మస్థలాల గురించి, నెక్స్ట్ నదులు, ఇంపార్టెంట్ నదులు, దాని యొక్క పూర్వపునాలు, అండ్ దట్ మీన్స్ పూర్వకాలంలో ఏ పేర్లతో పిలిచేవారు ఆ టేబుల్స్ ఇచ్చారు. అదేవిధంగా భౌగోళిక పరిజ్ఞానం కూడా ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ వేద సాహిత్యం చెప్పిన 4 ఆశ్రమాలు, ఇవన్నీ కూడా చెప్పారు. రాజకీయ వ్యవస్థ గురించి చెప్పారు. సో నెక్స్ట్ ఋగ్వేదంలో ప్రధాన దేవుళ్ళు, వారి శ్లోకాల గురించి చెప్పాడు. మతపరమైన పరిస్థితులు మాట ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ మనం ప్రీవియస్ బిట్లోకి తీసుకొచ్చారు. సో ఇది చాలా బాగుంది, ఇక్కడ నచ్చింది మనకి. ఒక టాపిక్ నీట్గా చదవడం, నెక్స్ట్ వెంటనే ప్రీవియస్ బిట్లు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రీవియస్ బిట్లు తీసుకొచ్చారు. సో ఈ 2 యూనిట్స్ కవర్ చేశాను నేను ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం మీడివల్ హిస్టరీలోకి వెళ్ళిపోదాం. మొఘలు అన్నమాట మనకి. సో మొఘల్లో మనకి ఏమేమి కవర్ చేశారంటే ఇవన్నీ కవర్ చేశారు, చూసుకోండి. ఇదే ఇంపార్టెంట్ మీకు. బుక్ కొనాలా లేదా ఏమేమి టాపిక్స్ ఉన్నాయో లేదు తెలుసుకోవడానికి. సేమ్ బాబర్తో స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ. సో తెలిసిందే కదా, బాబర్, బాద్షా అని కోడ్ ఉంటుంది మనకి. బాబర్, హ్యూమయాన్, అదేవిధంగా అక్బర్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్బర్ విజయాలు, అక్బర్ యుద్ధాలు, అక్బర్ మత విధానం గురించి,
అదేవిధంగా అన్నీ చాలా నీట్గా ఏదైతే ఇంపార్టెంట్ అంతవరకు ఇచ్చారు, అంతకుమించి బయటికి వెళ్ళలేదు. టెక్స్ట్ బుక్ కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు అనుకుంటే వాళ్ళు. సో డయాగ్రామ్స్ జహాంగీర్ గురించి షాజహాన్ కాంచి కోడ్ ఉంటుంది మనకి, బాద్షా అని గుర్తుపెట్టుకోండి, వరుస క్రమం అది. లాస్ట్ టైం ప్రీవియస్ మనకి ఏపీ కానిస్టేబుల్ అడిగినట్టున్నారు మెయిన్స్లోను ప్రిలిమ్స్లో, ఔరంగజేబ్. నెక్స్ట్ నూరు వంశంలో షేర్షా సూరి ఇంపార్టెంట్ మనకి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ సూర్యవంశం. సో చూడండి. నెక్స్ట్ మొఘల్ పాలన ముఖ్యమైన అధికారులు. సో ఈ అధికారులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి టేబుల్ ఫామ్ ఇచ్చాడు. ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే ఆర్థిక వ్యవస్థ, వాస్తు, శిల్పకళలు. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వాస్తు అదేవిధంగా శిల్పాలు కూడా ఇక్కడ నుంచి వచ్చాయి. అక్బర్ సమాధి, బులంద్ దర్వాజా, ఫతేపూర్ సిక్రీ, ఓకేనా, ఎర్రకోట, పితుద్ర అలంకరణ, తాజ్మహల్. పితుద్ర చాలా ఇంపార్టెంట్. పితుద్ర అనేది ఎవరి యొక్క వాస్తు వాళ్ళ యొక్క చిత్ర. సో ఇలా చూసుకుంటే వెళ్దాం, లేట్ టైం అయిపోద్ది. సో వాటి యొక్క ప్రీవియస్ బిట్ అన్నమాట మనకి కవర్ చేసిన టాపిక్ చూడండి ఒకసారి. సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేశారు మనకి వరుస క్రమంలో. సో గాంధీ గురించి, గాంధీ గారు, గాంధీ యుగం, అదేవిధంగా ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి వాళ్ళే ఉంటుంది. వినాయక్ దామోదర్ సర్కార్, వీరి సవర్కర్ ఉంటారు, వాళ్ళ గురించి, కాజీ శ్యామకృష్ణ, అదేవిధంగా కవర్ గురించి, సో హరిచంద్ర, సో వీళ్ళందరూ కూడా ఓకే ఎక్సలెంట్ సింపుల్గా. హేమంత్ రాయ్ గారి గురించి, ఓకేనా, జయప్రకాష్ నారాయణ, కార్మిక వారు. సో అన్నీ కవర్ చేశారు. సో ప్రీవియస్ బిట్స్ సహా. సో దీంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. బుక్ అయితే నాకైతే నచ్చింది, కొనవచ్చు. సేనయ్య సార్, కరీం సార్, ఈ బుక్లు ఏదైనా పర్లేదు, రెండు బాగానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన చూసిన దాంట్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు, బాగానే ఉంది. అన్ని సిలబస్లు కవర్ అయ్యే విధంగా బుక్ రాసేది, ప్రిసైజ్గా ఉంది, కలర్, అదేవిధంగా ప్రీవియస్ బిట్లు, అదే ఈజీ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో రాశారు. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కాబట్టి ఆయనకి తెలుస్తుంది. ఇంకా కంక్లూజన్ గురించి అంటే నా ఒపీనియన్ ఏంటి అని అడిగితే, సో బుక్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా ఈజీ అండర్స్టాండింగ్ అన్నమాట. సో నేను ఆల్రెడీ చూశాను, చాలా ఈజీ అండర్స్టాండింగ్ ఉంది. సో అందరికీ కూడా అర్థమవుతుంది అనేది. అదేవిధంగా ప్రిసైజ్ రైటింగ్ అంటే సో చాలా పెద్దదాన్ని కూడా చాలా చిన్నగా అందరికీ అర్థమయ్యేలాగా నీట్గా తక్కువగా రాశారు, దాన్ని ప్రిసైజ్ అంటారు. సో చాలా బాగుంది. సో అదేవిధంగా మనకి కలర్ తీసుకొచ్చారు, డయాగ్రామ్స్ కానీ టేబుల్స్ కానీ దీంట్లో చాలా బాగా ఇచ్చారు. ఎక్కడైతే టేబుల్ అవసరమో అక్కడ టేబుల్ ఇచ్చారు మనకి గుర్తుపెట్టుకోవడం ఈజీగా. అదేవిధంగా డయాగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో ప్రీవియస్ బిట్స్ అనేది కూడా ఇచ్చారు. సో మనకి ఏ యూనిట్ కంప్లీట్ అవుతే ఆ యూనిట్ వెనకాల వెంటనే ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు. అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయ్యేలాగా చేశారు వీళ్ళు. దట్ మీన్స్ ఏపీఎస్సీ గ్రూప్ 1 నుంచి లీస్ట్ వచ్చి మన కానిస్టేబుల్ వరకు కూడా అన్ని ఎగ్జామ్స్కి క్లియర్ అయ్యేలాగా, అదేవిధంగా కవర్ అయ్యేలాగా ఈ బుక్ అనేది బాగుంది. సో దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే. సో చాలా మంచి బుక్ ఇది. సో దీంట్లో ఏమన్నా నాకు నచ్చంది ఏదైనా ఉందంటే, సో ఎస్ ఉంది, ఎందుకంటే ఇది బుక్ రివ్యూ కాబట్టి ఇది కూడా చెప్పాలి నేను. సో పారాగ్రాఫ్ లాగా ఇచ్చారు ఇది. సో నాకు అది నాకు నచ్చదు అంతే, అది నెగిటివ్ అని నేను చెప్పట్లేదు, నాకు నచ్చదు. పారాగ్రాఫ్లో ఉంటే నాకు కొంచెం చదవడానికి ఇబ్బంది ఉంటుంది. సో పాయింట్ వైజ్ అయితే నాకు బాగా నచ్చుతుంది. సో అది మీకు నచ్చలేదు అని కాదు, నా ఒపీనియన్ అది. సో అదొకటే నాకు కొంచెం ఇబ్బంది పెట్టింది. సో బుక్ అయితే బాగుంది, చాలా నీట్గా ఉంది ఎక్స్ప్లెనేషన్ గట్రా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.